కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. భవిష్యత్తులో అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలిచి తీరాలన్నారు. ప్రజలంతా కార్పొరేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. ఇచ్చేది మేము ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ ఏమి గుద్దేది గుద్దిరి ఓట్లు మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఆయన మీద కోబోద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. వేసిరా ఓటు వేసిరా కాంగ్రెస్ కు వేసిరా ఇట్లా ఎందుకంటే 2500 ఇస్తాననే గుద్ది ఓటు వచ్చినాయా చూడు మీ అకౌంట్ టిక్ 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 పడతాయి చూసుకోండి. పడ్డాయా 4000 ఇచ్చిరా 4000 ఇచ్చిరా తుల బంగారం ఇచ్చిరా మన దిగేసి ఒక పుట్టుపట్టు పైసలు మీద వాళ్ళు బంగారం ఇయ్యారు. పొంగ కొంగులు కప్పుకొని పొంగ గుంజుకోపోతారు వాళ్ళు. తుల బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా, మీకు ఇల్లు ఇచ్చిరా, పిల్లలకు స్కూటీలు ఇచ్చిరా, మరి మీకు రోడ్లు వేసిరా, మోర్లు కట్టిరా, నీళ్లు ఇచ్చిరా, లైట్లు పెట్టిరా, శ్మశాన వర్గ కట్టిరా, కంప్యూటర్లు కట్టిర్రా, మహిళా భవనాలు కట్టి ఏం చేసిరు మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రి చెప్పే నన్ను కోసుకొని వండక తిన్నా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పే. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి సార్ మంచి ఇట్లా గాడి గుడ్డు చెప్పగానే అబ్బా ఊరి అని మాటలు చెప్పనే పోయి గుద్ది తిరిగి ఆయన పోయి ఢిల్లీలో నన్ను కోసుక తిన్నా ఒక్క పైసా లేదని. మరి పైసలు ఎవరు ఇవ్వాలి? బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. నా ఘర్కా నా ఘాట్కా. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి అని పైసలు ఇవ్వంటున్నాడు. మీకు ఇప్పుడు పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇవ్వాలి కదా. ఇచ్చేది మేము ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు